సైకలాజికల్గా ఒక అటాచ్మెంట్ ఆమెకి ఈ దేశంతో లేదు కదా. ఇంకోటి ఉంది. యూపీఏ గవర్నమెంట్ టైంలో 2007లో రామసేతు గురించి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది మీ ఒపీనియన్ చెప్పండి అని. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అఫిడవిట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. ఏమని అనంటే రాముడు రామాయణానికి సంబంధించిన అస్తిత్వమే లేదు, దానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు అని సెంట్రల్ యూపీఏ ప్రభుత్వము సుప్రీంకోర్టుకి చెప్పింది అఫిడవిట్లో. అవును, రాముడు రామాయణానికి అస్తిత్వమే, వాళ్ళిద్దరు రాముడి అస్తిత్వమే లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్పగలిగింది? చెప్పింది అనంటే బికాస్ కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? మన్మోహన్ సింగ్ గారు కాదు. మన్మోహన్ సింగ్ గారి కంటే పైన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని పుస్తకం కూడా ఉంది ఆయన మీద, సంజయ్ బారు గారు రాశారు. ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని. సోనియా గాంధీ కదా వెనకాల నడిపించింది, ఎన్ఈఏసీ చైర్మన్గా ఆమెనే కదా నడిపించింది. సో అంటే ఎక్కడ మేము అప్పీజ్మెంట్ విషయంలో రాముడి అస్తిత్వం లేదంటాం మేము. అండ్ అయోధ్య రామాలయం కోసము ఏదైనా చిన్న పని జరిగినా దాన్ని పూర్తిగా ఖండిస్తాం మేము. మూడోది, అసలు అయోధ్య రామాలయానికి మేము వెళ్ళము, రాలేదు కదా, వెళ్ళము అయోధ్య రామాలయానికి. అండ్ నాలుగోది ఏంటి, బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగితే ఆ పర్టికులర్ వ్యక్తులు మేము వాళ్ళని ఇంకా చెప్పాలంటే మేము అప్పీజ్ చేస్తాము. అది కాక ఇదంతా ఎందుకంటే డిఎన్ఏల సమస్య ఇది. వాళ్ళ ఫాదర్, సోనియా గాంధీ గారి ఫాదర్ స్టెఫానో మైనో ఆయన పేరు, ఈమె పేరు ఆంటోనియో మైనో, వాళ్ళ ఫాదర్ పేరు స్టెఫానో మైనో. ఇవాళ మనం చూస్తుంటే వాసు గారు పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడుతుంది ఈవిడ, పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడుతుంది, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఈ ఫాదర్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఇది. ఆయన హిట్లర్కి అసోసియేట్, హిట్లర్ ముస్సోలిని సైన్యంలో పనిచేశాడు. ముస్సోలిని సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ పర్టికులర్ వ్యక్తిని ఇంటర్వ్యూలు కూడా చేశారు తర్వాత 1980s ఏమో ఇంటర్వ్యూలో వచ్చిందని మొన్ననే చదువుతున్నా ఎక్కడో. ఆయన చెప్పాడట, నేను ముస్సోలినికి ఈ రోజు కూడా నేను ఆడుకోట్ ఫ్యాన్ అని. ముస్సోలిని ఎవరు? ఫాసిస్ట్, సో కాల్డ్ నియంత. ముస్సోలిని నియంత కోసం సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి కూతురు మోదీని నియంత అంటది. జోక్ ఏంటంటే ఇదే ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇదే ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకో రెండు విషయం ఏంటంటే ఆ పర్టికులర్ ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే జ్యూస్ ఊచకోత జరిగింది, యూదుల్ని ఊచకోత కోసారు, మీకు తెలుసు కదా. ఆ ఊచకోత కోసిన వాళ్ళు హిట్లర్ అండ్ ముస్సోలిని వీళ్ళిద్దరు. ఆ ఊచకోతలు కోసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకత ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? న్యాచురల్గా ఉంటుంది. ఇజ్రాయెల్ యూదులు అంటేనే పడని వ్యవస్థ ఆ రోజు ముస్సోలిని చేశాడు. ఆ సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి కూతురు ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా. సో నేను ఇప్పుడు అందుకే వందే మాతర గీతం చిన్నది, ఆమె పాపం నిజంగా ఆమె అవుట్ ఆఫ్ అక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఫ్రస్ట్రేషన్ చూపించింది. అండ్ ఫ్రస్ట్రేషన్ కావాలని చూపించింది అని నేను అనుకుంటా. మనం అనుకుంటున్నాం కానీ కావాలనే చూపించి ఉండవచ్చు ఆమె. ఆ కెమెరాలు ఉన్నాయి కదా, నేను తగ్గాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఆమె ప్రకటించాలనుకుంటోంది ముస్లిం సమాజానికి. మేము అందరం ఈ వందే మాతరాన్ని వ్యతిరేకిస్తాము, మేము బాట్లా హౌస్ ఎన్కౌంటర్ని వ్యతిరేకిస్తాము, మేము పర్టికులర్లీ కొన్ని విషయాలు మేము వ్యతిరేకిస్తున్నామని పర్టికులర్లీ ఒక కమ్యూనిటీకి చెబుతోంది ఆవిడ. మొన్న వందే మాతరం ఎపిసోడ్ తోటి ఆవిడ షీ హాస్ మేడ్ అప్ హర్ మైండ్ సార్. ఒకటి అర్థమవుతుంది, షీ హాస్ క్లియర్లీ డ్రాన్ ద బ్యాటిల్ లైన్స్. అంతే, నేను ఇటువైపు ఉన్నాను అంతే అని చెప్తోంది ఆవిడ. సమస్య ఏంటంటే ఇక్కడ హిందువులకు అర్థం కాదు, మోడీ ఉంటే ఈ గట్టు నేనున్నానని చెప్పిందండి ఆవిడ. అంతే అంతే అంతే. దాంట్లో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటున్నాను, దిగ్భ్రాంతికి లోనవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆశ్చర్యంతో పాటు. కరెక్ట్. అండ్ ఇంకా రెండో టాపిక్లోకి వెళ్తే కనుక, ఖలిస్తానీలు జాతీయ భద్రతకు విఘాతమని ప్రకటించిన కెనడా. ఇంతకుముందు కెనడా టోన్ ఇది కాదనుకుంటా, జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు ఇది కాదు, ఇప్పుడు మారినట్టుంది. అంటే ఇంతకుముందంతా కెనడాలో ఖలిస్తానీలకు సపోర్ట్ చేస్తూ సేమ్ అప్పీజ్మెంట్ ఇందాక మనం మాట్లాడాం చూసారా, ఈ అప్పీజ్మెంట్ ఖలిస్తానీ అప్పీజ్మెంట్ జరిగేది కెనడాలో. ఏ పార్టీ అధికారంలో ఉండాలన్నా ఈ ఖలిస్తానీలకు లేదా ముఖ్యంగా సిక్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిక్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ ఖలిస్తానీలు అనేది వాళ్ళ భావన. అందులో ఖలిస్తానీ లీడర్లు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జగ్మీత్ సింగ్ అనేవాడు ఉంటాడు అక్కడ, ఒక పార్టీ నడుపుతాడు అక్కడ. ఆ జగ్మీత్ సింగ్ పార్టీ సపోర్ట్ తోటే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిలబడ్డది. జస్టిన్ ట్రూడో గతంలో ఆయన పూర్తిగా ఎట్లా అంటే ఖలిస్తానీలకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆ టైంలో నిజ్జర్ హత్యకు సంబంధించి కూడా భారతదేశానికి వ్యతిరేకంగా విపరీతమైన విమర్శలు చేశారు. భారతదేశమే చేయించిందని, అజిత్ దోవలే చేయించాడని, అజిత్ దోవల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని, ఇవన్నీ వచ్చాయి అప్పట్లో. కోర్స్ ఆ తర్వాత కాలంలో ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి పొలీవర్ అనే ఒక నాయకుడు కూడా ఉంటాడు, జస్టిన్ ట్రూడోకి అపోనెంట్, ఆయన కన్జర్వేటివ్ పార్టీ, అతను కూడా సపోర్ట్ చేశాడు. విచిత్రం ఏంటంటే అతను కూడా ఖలిస్తానీలకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. అపోనెంట్ సపోర్ట్ చేశాడు, జస్టిన్ ట్రూడో సపోర్ట్ చేశాడు. కానీ జస్టిన్ ట్రూడో తర్వాత వచ్చినటువంటి
మార్క్ కార్నీ ప్రభుత్వము పూర్తిగా దానికి ఒక టెక్టానిక్ షిఫ్ట్, పూర్తిగా దానికి విభిన్నమైన ధోరణిని కలిగి ఉంది. అండ్ ఖలిస్తానీలకు సంబంధించి ఫస్ట్ టైం మీకు గుర్తుంటే బాస్ గారు 2 ఏళ్ల క్రితం అనుకుంటాను, 1 year 2 సంవత్సరాల క్రితం మన ఇందిరాగాంధీ గారి ఒక విగ్రహం లాంటిది, ఒక టాబ్లియో అంటారా దాన్ని పెట్టుకొని ఒక పెద్ద ట్రక్ మీద ఇందిరాగాంధీ గారి విగ్రహం లాంటిది పెట్టి దాన్ని కాలుస్తున్నటువంటి వ్యక్తి, బాడీగార్డ్స్ కాల్చి చంపారు కదా, ఖలిస్తానీ బాడీగార్డ్స్ ఇందిరాగాంధీ గారిని చంపారు కదా. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని చిత్రీకరిస్తూ ఒక ప్రొసెషన్ చేశారు, చాలా గొప్పగా ప్రొసెషన్ చేశారు. ఇలా చంపడం మంచిది అని సెలబ్రేట్ చేసుకుంటూ కెనడాలోనే ప్రొసెషన్ చేశారు. కెనడా ప్రభుత్వం ఎలో చేసింది. కెనడా ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు. అప్పుడు భారత ప్రభుత్వం ఖండించింది. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ నాయకులు కాదు కదా అని అనుకోలేదు మోదీ ప్రభుత్వం. చాలా సీరియస్గా రియాక్ట్ అయింది అప్పుడు భారత ప్రభుత్వం. బికాస్ ఆమె ప్రధానమంత్రిని వీళ్ళు అవమానిస్తున్నారు, మా ప్రధానమంత్రిని వీళ్ళు అవమానిస్తారని చాలా గట్టిగా ఘాటుగా మనం విమర్శించాం. మనం చాలా గట్టిగా వాళ్ళకి డిప్లొమాటిక్ వేస్లో మన నిరసనను తెలిపాం. సో అయితే అఫ్ కోర్స్ అట్లాంటి పరిస్థితి ఉండేది అప్పుడు. అండ్ ఖలిస్తానీ నాయకులు ఏదైనా సరే ఇష్టారీతిన వాళ్ళు నిరసనలు తెలిపే హక్కు ఉండేది. భారత ప్రభుత్వానికి, భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు తెలిపిన సందర్భాల్లో జస్టిన్ ట్రూడో వాళ్ళని అలో చేస్తూ వచ్చాడు. ఇవాళ దానికి పూర్తి భిన్నంగా మార్క్ కార్నీ వచ్చిన తర్వాత అవేవి కూడా అలో చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ CSIS, ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్లని ఆ దేశ భద్రతకి విఘాతం కలిగించే శక్తులుగా, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని వాళ్ళు అభివర్ణించారు. చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పారు, ఖలిస్తానీ ఉగ్రవాదం అనేది కెనడా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని అఫీషియల్గా ప్రకటించారు. ఇది చాలా గొప్ప పరిణామము. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ఈ జనరల్గా కూడా మన కనిష్క బాంబింగ్ ఇవన్నీ జరిగింది కూడా కెనడా వేదికగా చేసుకొని కెనడాలో ఉంటే గ్రేట్ సైంటిస్ట్ అండి డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ గారు కనిష్క ప్రమాదం జిల్లా తెనాలి ప్రాంతానికి చెందినవారు. ఎస్, అండ్ ఈవెన్ కనిష్క ప్రమాదానికి సంబంధించి కూడా మొన్న అపాలజీస్ చెప్పింది కెనడా ప్రభుత్వం. సో మా దగ్గర నుంచే జరిగింది అని చెప్పేసి వాళ్ళు అపాలజీస్ కూడా చెప్పారు. సో అంటే వాళ్ళు దాన్ని ఈవెంట్గా కూడా చేశారు. మేము అప్పుడు ఆ జరిగినటువంటి వాటిని గుర్తు చేసుకుంటూ వాళ్లకు నివాళులు అర్పించుతూ అవన్నీ చేశారు. అంటే కెనడా ప్రభుత్వము గతంతో పోల్చితే ఇప్పుడు ఖలిస్తానీల విషయంలో ఒక ఖలిస్తానీల మార్చుకుంది, దృక్పథాన్ని మార్చుకోవడము. రెండోది ఏంటంటే భారత ప్రభుత్వపు ఏదైతే విధానం ఉందో ఆ విధానానికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అందుకే నాకు తెలిసి అనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఖలిస్తానీల ఏరివేతకి కెనడా ప్రభుత్వం మనతో కలిసి రావడము, సహకరించడం అనేది గొప్ప పరిణామం. రైట్, థ్యాంక్ యూ సాగేష్ గారు.